నిండు మనసుతో ప్రేమించిన నీకు నేనిచ్చిందేమిటి? ఆ శాంతిని, ఆ వేదనని తప్ప. రంగా, ప్రేమ శాపమైనప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు, నా వల్ల నీకు విషాదం తప్పనిసరి అయినప్పుడు నేను బ్రతకడం అనవసరం రంగా. నేను చావడమే మంచిదనిపిస్తోంది. లక్ష్మి, ఈ నేల మీద నువ్వున్నావని, ఈ గాలినే నువ్వు పీలుస్తున్నావని, నాకు దూరంగానే నన్ను జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి. అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను? నిజం, పచ్చి నిజం. రేపో మాపో నేను కట్టుకుని కాపురం చేయాలనుకున్న ఆ పిల్ల ఆ రంగడి కొంపకు పరిగెత్తింది. నాతో రండి, మీ కళ్ళారా మీరే చూసి న్యాయం చెప్పండి. వాడు చేసిన తప్పుకి ఆ రంగని ఊరి నుంచి వెలేయండి. పదండి, పదండి, మీ కళ్ళారా మీరే లక్ష్మి, బలవంతరావు జనాల్ని వెంట పెట్టుకుని మిమ్మల్ని అల్లరి పెట్టడానికి వస్తున్నాడు. అలాగా? లక్ష్మి, నువ్వు వెంటనే బయలుదేరు. రంగా, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రే రంగా, లక్ష్మి, రండి బయటికి. ఏమిటి ఇలా వచ్చావు? నువ్వు ఇక్కడున్నావేమిటి? లక్ష్మి ఇక్కడ. ఎక్కడా అని ఇక్కడికి వచ్చి అడుగుతావేంటి? లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. అబద్ధాల సత్యవతి, నువ్వు అబద్ధం చెప్పే లాభం లేదు. నాకు తెలుసు, లక్ష్మి రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది. బలవంతరావు, నీవి తప్పుడు బుద్ధులు కనుక ప్రతి వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తావు. ఏమయ్యా పెద్ద మనిషి, మమ్మల్ని అందరినీ అర్ధరాత్రి నిద్రలోకి తీసుకొచ్చావు. ఆ లక్ష్యం ఎక్కడ ఉంది? నువ్వేదేదో ఊహించుకుంటే ఎట్టగయ్యా? అయ్యో రామా, మీకు ఈ విషయం తెలీదా? ఈ పాడు మనిషికి పేడకల రోగం ఉంది. అర్ధరాత్రి లేచి అరుస్తాడు, నిద్రలో గెంతుతాడు, ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలేస్తాడు, 10 మందిని నిద్ర లేపి కరుస్తాడు. మీరెందుకయ్యా నిద్ర చెడగొట్టుకుని రావడం? వెళ్ళండి, వెళ్ళండి. ఆగండి. ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోతుంది. జమీందారు గారి ముందు పంచాయతీ ఉంది, మీరంతా తప్పకుండా రావాలి. పంచాయతీ పంచాయతీ అని ఎవరినరా బెదిరిస్తున్నావు? అసలు ముందుగా నేనే జమీందారు గారి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పరా. ఆయన నా మీద లెగుస్తాడో లేక నీ మీద కత్తి తీస్తాడో తెలుస్తుంది. వెళ్ళు. రంగా, మీ జీవితాల్లోకి తుఫాన్లా ప్రవేశించి వీడు లేవదీసిన అలజడికి ముగింపు జరగాలంటే ఒకటే మార్గం. నువ్వు లక్ష్మి ఒకటవ్వాలి. నిన్నేం చేసినా పాపం లేదురా. మర్యాదస్తుడు నిన్ను నమ్మినందుకు, పంచాయతీలో నీ మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు, నీకు మున్సబగిరి కట్టబెట్టినందుకు మా కుటుంబానికే ద్రోహం చేస్తావురా. లెక్క. హనుమంతు, సత్యవతిని కొండ మీదకు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడమని, నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు. అలాగే రంగా. ఏ పని జరగదు. పైకి లేపకట్రా. రండిరా, తొందరగా కానివ్వండి, తొందరగా కానివ్వండి. ఇదేమిటి కాల్ జారి నా ఊళ్ళో పడ్డా? ఎవరు నువ్వు? కూతురు బాబాయ్ గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబు చేద్దామని వచ్చాను. నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఒళ్ళో పడ్డాను. ఇప్పుడు కాదు, తర్వాత. ముందు పెళ్లి కూతురు ముస్తాబు చేయి. వెళ్ళు. బ్రహ్మాండంగా దిమ్మలా ఉంది, కడల పట్టు. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి, వెళ్ళండి. అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయినాలు ఇస్తున్నాడు. వెళ్ళండి. లక్ష్మి, కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం. సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు. కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం. సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు. లక్ష్మి, చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే